రంగారెడ్డి జిల్లాలోని 22 మండలాలకు రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని కిసాన్ మోర్చా నేతలు ఆందోళన చేపట్టారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల్లో 2 ఏళ్లుగా రైతులకు భరోసా నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల కష్టాలు అర్థం చేసుకుని వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, రైతులకు రైతు బంధు వేస్తానని చెప్పి, కల్లిబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు రైతు బంధు విడుదల చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ రోజుకు రోజు మార్చుకుంటూ పేపర్లో లక్షల కొద్ది కోట్ల కొద్ది నేను రుణమాఫీ చేస్తున్నానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అయితే ఉందో ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గరలో ఉన్నటువంటి హైత్ నగర్ మండల్ మెట్టు, అదే విధంగా ఇబ్రాహీంపట్నం మండల్, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతులకు రైతు బంధు వేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను మూసుకొని కబోతి మాటలు చెప్పుకుంటూ రైతులను మోసం చేసి వాళ్ళని గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే రుణమాఫీ విడుదల చేయాలి. రైతులకు రుణమాఫీ వెంటనే విడుదల చేయకపోతే భారతీయ కిసాన్ మోర్చా జిల్లా తరఫున, రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా తరఫున ధర్నాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మండల్ గాని, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ గాని, హైత్నగర్ మండల్ గాని, అప్లపూర్ మెట్టు గాని ఈ రైతులు రారా? ఆ రైతులు మీకు ఓట్లు వేయలేదా? స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మీకు ఆ రైతులు ఓట్లు వేయలేదా? మిమ్మల్ని గెలిపించలేదా? గెలిపించి గడ్డనెక్కిన తర్వాత ఈ రోజు ఆ రైతులకు ఎందుకు రుణమాఫీ చేస్తలేవు, ఎందుకు రైతు బంధు ఇస్తలేవు తక్షణమే చెప్పాలి, లేదంటే రాజీనామా చేయాలి. రైతుల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ ఎక్స్కవేటర్లతో 2-3 అంతస్తుల భవనాలు సైతం నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 148 భవనాలు పూర్తిగా కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. 10 మంది తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు పర్యవేక్షించారు. కూల్చివేతల కార్యక్రమంతో రోడ్డు వెడల్పు అవుతున్నప్పటికీ నష్టాలను చవిచూస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతుంది మొత్తం ఇల్లు